వేసేస్తుంది. కానీ నేను వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నానే, ఏం చేయాలి అని నేనైతే తినకూడదబ్బా, స్ట్రిక్ట్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొన్ని ఫ్యూ అవర్స్ అయిన తర్వాత ఏముంది, ఇవాళ ఒక్కరోజు క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నాకు నచ్చిన ఫుడ్ తినేద్దాము అని చెప్పేసి వాళ్ళకి నచ్చిన బిర్యానీ, ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ హై షుగర్ ఉన్న ఫుడ్స్ ఎక్కువగా తినేస్తారనమాట. అది తిన్న తర్వాత రేపటి నుంచి నేను స్ట్రిక్ట్గా డైట్ ప్రోగ్రామ్ చేస్తాను అని చెప్పి ఆ మైండ్లో ఫిక్స్ అయిపోతారు. కానీ మళ్ళీ నెక్స్ట్ రోజు కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తారు. ఒక్కసారి థింక్ చేయండి, మీలో చాలామంది ఇలా చేస్తూ మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయలేకపోతూ ఉంటారు కదా. ఆకలికి భయపడి మీ అందరి కోసము నేను ఇవాళ కొన్ని బంచ్ ఆఫ్ సీక్రెట్ ఫుడ్స్ని చెప్తానండి. మీకు ఆకలి వేసినప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మీరు ఈ ఫుడ్స్ని తినేసి మీ ఆకలిని సప్రెస్ చేసుకోకుండా మీ ఆకలిని తీర్చుకునే ఈ ఫుడ్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటే మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఈజీగా క్యారీ ఆన్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మన ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే. నేను హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ గురించి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే ఈ టాపిక్స్ మీద ఇన్ఫర్మేషన్ కావాలో నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఇదివరకే నేను 90 డేస్ ఫ్రీ డైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాను. డే 1 నుంచి డే 90 వరకు వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి. ఎవరైతే హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో ఇంకా ఆలస్యం చేయకుండా నేను వీడియోలో స్క్రోల్ చేసే వాట్సాప్ నంబర్కి మీ ఏజ్, వెయిట్ అండ్ హైట్ని మెసేజ్ చేశారు అంటే నేను మీకు కాల్ చేసేసి మీ కన్సల్టేషన్ని తీసుకొని మీకు ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎవరైతే నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందే బ్లడ్ టెస్ట్ చేసుకోవద్దండి. నేను చెప్తాను మీరు ఏ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలో, నన్ను కాంటాక్ట్ చేసిన తర్వాతే మీరు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ బ్లడ్ టెస్ట్ నేను మీ రిపోర్ట్స్ని చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలనేది. సో ఎవరైతే హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లో మీ అందరికీ నేను కొన్ని సీక్రెట్ ఫుడ్ ఐటమ్స్ చెప్తానండి. ఈ సీక్రెట్ ఫుడ్ ఐటమ్స్ మీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఎప్పుడైతే మీకు ఆకలి అనిపిస్తుందో ఈ ఫుడ్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అని అంటే మీ ఆకలిని కాంపన్సేట్ చేయడమే కాదండి, మీకు వెయిట్ లాస్ ప్రాసెస్ని కూడా స్పీడప్ చేస్తుందన్నమాట. ఈ ఫుడ్స్ని ఏమని పిలుస్తాము అని అంటే 0 క్యాలరీ ఫుడ్స్ అని పిలుస్తాము. వీటిని నెగటివ్ క్యాలరీ ఫుడ్స్ అని కూడా పిలుస్తామన్నమాట. ఎందుకు నెగటివ్ క్యాలరీ ఫుడ్స్ అని పిలుస్తాము అని అంటే ఈ ఫుడ్స్లో ఎక్కువ శాతం ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. మన బాడీలో ఈ ఫుడ్ని డైజెషన్ కావడానికి ఎక్కువ ఎనర్జీని బర్న్ చేయాల్సి వస్తుంది. అందుకని మన బాడీ ఆటోమేటిక్గా క్యాలరీ డెఫిషియెంట్లోకి వెళ్తుంది. కాబట్టి ఈ ఫుడ్స్ని మనము నెగటివ్ క్యాలరీ ఫుడ్స్ అని పిలుస్తాము. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ ఫుడ్స్ గురించి త్వరగా మాట్లాడేసుకుందాము. అండ్ దట్టు ఈ ఫుడ్స్ని మీకు ఎప్పుడు మీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మీ ఈటింగ్ విండోలో ఆకలి అనిపిస్తుందో ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ హై షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ మీరు ఈ ఫుడ్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకొని తిన్నారు అని అంటే మీ వెయిట్ లాస్ ప్రాసెస్ స్పీడప్ అవుతుంది. దాంతోపాటు మీ హెల్త్లో మంచి బెనిఫిట్స్ కాకుండా మీకు గ్లోయింగ్ స్కిన్ వస్తుంది, ఇంచ్ లాస్ వస్తుంది, దాంతోపాటు మీరు వెయిట్ లాస్ కూడా స్పీడ్గా అవుతుందన్నమాట. సో మనం డిస్కస్ చేసుకుందామా మన టాప్ ఫుడ్స్ ఏవేవో. మన టాప్ ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ ఫుడ్ ఆన్ ద లిస్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్. మీ అందరికీ తెలుసు కోకోనట్ వాటర్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. 1 గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ మనకు 19 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇస్తుంది. కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీకి గుడ్ హైడ్రేషన్ దొరుకుతుంది అన్నమాట. ఎప్పుడైతే మీకు ఈ కోక్ కానీ షుగరీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడా వాటర్ తాగాలి అని అనిపించినప్పుడు దానికి రిప్లేస్మెంట్గా మీరు కోకోనట్ వాటర్ తీసుకుంటే మీ బాడీలో మంచి హైడ్రేషన్తో పాటు మీ బాడీకి మంచి ఎలక్ట్రోలైట్ కంటెంట్ని కూడా ఇస్తుంది. సెకండ్ 0 క్యాలరీ ఫుడ్ ఆన్ అవర్ లిస్ట్ ఈస్ కుకుంబర్.
కుకుంబర్స్ మన అందరికీ తెలుసు, ఇట్ కంటైన్స్ హై వాటర్ కంటెంట్ అండ్ ఫైబర్. దాంతోపాటు 100 grams ఆఫ్ కుకుంబర్ తీసుకుంటే మనకు అరౌండ్ 16 calories ఆఫ్ ఎనర్జీ మట్టుకే మన బాడీకి లభిస్తుంది. ఎవరైతే స్పీడ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కుకుంబర్ని వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటే మీ వెయిట్ లాస్ ప్రాసెస్ ఎక్కువగా స్పీడప్ అవుతుంది. కుకుంబర్ తినడం వల్ల మన బాడీలో ఎక్కువ షుగర్ స్పైక్స్ ఉండవు, దట్టు ఇన్సులిన్ స్పైక్స్ కూడా తగ్గుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఫుడ్ కాకుండా ఈ కుకుంబర్ సలాడ్ లాగా చేసుకొని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫుడ్ ఆప్షన్ వచ్చేసి వాటర్ మెలన్. వాటర్ మెలన్ మనందరికీ తెలుసు, వాటర్ మెలన్లో 98% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ మెలన్ తీసుకుంటామో మనకు గుడ్ హైడ్రేషన్ దొరుకుతుంది మన బాడీకి. దాంతోపాటు ఇట్ ఇంక్రీజెస్ అవర్ గుడ్ స్కిన్ కాంప్లెక్షన్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో 100 grams ఆఫ్ వాటర్ మెలన్ తిన్నాము అని అంటే అరౌండ్ 30 calories ఆఫ్ ఎనర్జీ మట్టికే దొరుకుతుంది అనమాట. సో ఎప్పుడన్నా మీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఆకలి అనిపిస్తే వాటర్ మెలన్ని తినడం వల్ల మీ ఆకలి తగ్గడమే కాకుండా మీ బాడీని హైడ్రేషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ద నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ ఈజ్ యాపిల్. మీ అందరికీ తెలుసు, నేను చాలా మటుకు మన డైట్ ప్రోగ్రాంలో మిడ్ మార్నింగ్ స్నాక్ గాను ఓవర్ నైట్ ఓట్స్లో యాపిల్ని ఇంక్లూడ్ చేస్తూ వచ్చాను. ఎందుకు యాపిల్ని ఇంక్లూడ్ చేశాను? యాపిల్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ హై ఫైబర్ కంటెంట్ పెక్టిన్ ఉండడం వల్ల మనకు ఎక్కువసేపు ఆకలి కాకుండా మనల్ని కాపాడుతుంది. దాంతోపాటు దీంట్లో ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ పొటాషియం కూడా ఎక్కువగా లభిస్తుంది అనమాట. మనం ఒక 100 grams ఆఫ్ యాపిల్ తిన్నాము అని అంటే we will get around 50 calories of energy. సో యాపిల్ కూడా ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సూపర్ ఫుడ్ ఫర్ వెయిట్ లాస్. ద నెక్స్ట్ ఫుడ్ ఆన్ అవర్ లిస్ట్ వచ్చేసి క్రూసిఫెరస్ వెజిటబుల్స్, అంటే కాలీఫ్లవర్, బ్రోకలీ, రజల్ స్ప్రౌట్స్, క్యాబేజ్. ఈ ఫుడ్స్కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందన్నమాట. ఏంటి స్పెషల్ అంటున్నాను అనుకుంటున్నారా? దీంట్లో 0 calories పాటు 0 కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఎవరైతే ఎక్కువ రైస్ తినాలి అని అనుకుంటారో ఆ రైస్ని సబ్స్టిట్యూట్గా దేనిని యూస్ చేయొచ్చు అంటే కాలీఫ్లవర్ని యూస్ చేయొచ్చు. ఎలా యూస్ చేయొచ్చు? ఈ కాలీఫ్లవర్ని మీరు గ్రేట్ చేసేసి రైస్గా కుక్ చేసుకొని స్టీమ్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మీరు కాలీఫ్లవర్ని యూస్ చేశారు అని అంటే మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కూడా తక్కువ క్యాలరీస్ మీ బాడీకి లభిస్తాయి. దాంతోపాటు ఎక్కువ ఫైబర్ మీ బాడీకి లభించడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలి కాదనమాట. ఒక 100 grams ఆఫ్ కాలీఫ్లవర్ ఆర్ బ్రోకలీ తీసుకున్నారు అని అంటే మీకు అరౌండ్ 40 calories ఆఫ్ ఎనర్జీ మీ బాడీకి లభిస్తుంది. సో ఇవి సూపర్ ఫుడ్ ఫర్ నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి, మీకు ఆకలిని తగ్గించడంలో కూడా ఇది సూపర్ ఫుడ్డే. నెక్స్ట్ ఫుడ్ విత్ 0 calories వచ్చేసి మష్రూమ్స్. మీరు ఒక 100 grams ఆఫ్ మష్రూమ్స్ తీసుకున్నారు అని అంటే మీకు అరౌండ్ 28 calories ఆఫ్ ఎనర్జీ దొరుకుతుంది అనమాట. సో ఈ మష్రూమ్స్ మన బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ మష్రూమ్స్ తినడం వల్ల మన వెయిట్ లాస్ ప్రాసెస్ స్పీడన్ అప్ అవుతుంది. సో చాలామంది మష్రూమ్స్ తినడానికి ఇష్టపడరు. ఎవరైతే మష్రూమ్స్ని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటారో వాళ్ళకు ఎక్కువగా ఫిల్లింగ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి కాదు, దట్టు ఇట్ స్పీడన్ అప్ యువర్ వెయిట్ లాస్ అనమాట. సో ఇప్పుడు దాకా ఎవరెవరు తినలేదో ఇక తినడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి బాటిల్ గార్డ్ని మనం సొరకాయ అని పిలుస్తాము. మన 90 days ఫ్రీ డైట్ ఛాలెంజ్లో లైక్ సొరకాయ చాలా విధాలుగా మనం యూస్ చేసామన్నమాట. డీటాక్సిఫైయింగ్ డ్రింక్గా, స్మూతీస్లో, కర్రీస్లో, సొరకాయ చపాతీ అని చెప్పేసి మనం డిఫరెంట్ వెరైటీస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాము. సో అరౌండ్ 100 grams ఆఫ్ సొరకాయ తీసుకున్నాము అనుకోండి, మనకు 17 calories ఆఫ్ ఎనర్జీ మటుకు దొరుకుతుంది. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ దట్ టు ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. సో షుగర్ పేషెంట్స్ ఈ సొరకాయని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి, ఈ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల వాళ్ళ బాడీలో షుగర్ స్పైక్స్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట.
నెక్స్ట్ ఫుడ్ ఆప్షన్ వచ్చేసి బీట్రూట్. 100 grams ఆఫ్ బీట్రూట్ తీసుకుంటే మీకు అరౌండ్ 40 calories ఆఫ్ ఎనర్జీ వస్తుందన్నమాట. బీట్రూట్ తినడం వల్ల మీకు గ్లోయింగ్ స్కిన్తో పాటు ఎవరికైతే అనీమియా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు ఈ హిమోగ్లోబిన్ కంటెంట్ పెరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా బీట్రూట్ తీసుకోవడం వల్ల మన స్కిన్లో కొల్లాజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. కొల్లాజన్ అనేది ఒక ప్రోటీన్. ఈ ప్రోటీన్ మన స్కిన్లో ఎక్కువ అవ్వడం వల్ల మన స్కిన్ గ్రేస్ఫుల్గా ఉంటుంది. దట్టు మన స్కిన్ టెక్స్చర్ని మెయింటైన్ చేస్తుంది. ఐటమ్ వచ్చేసి స్పినాచ్. 1 cup ఆఫ్ స్పినాచ్ తీసుకున్నారు అంటే అరౌండ్ 100 grams ఆఫ్ స్పినాచ్ తీసుకున్నారు అంటే 7 calories ఆఫ్ ఎనర్జీ. ఎంత తక్కువ క్యాలరీస్ చూడండి. మీరు ఎక్కువగా తీసుకోవచ్చు, తక్కువ క్యాలరీస్ ఉంటుంది. కానీ స్పినాచ్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇలా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మన బాడీలో అది డైజెస్ట్ కావడానికి ఎక్కువ ఎనర్జీ యూజ్ అవుతుంది. సో మనము స్పినాచ్ తిన్నాము అని అంటే తక్కువ క్యాలరీస్ మన బాడీకి లభిస్తాయి, కానీ అది బర్న్ చేయడానికి ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేస్తామన్నమాట. సో అందుకని స్పినాచ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా మనకు ఐరన్ డెఫిషియన్సీని క్యూర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనకు వెయిట్ లాస్ ప్రాసెస్ని కూడా స్పీడప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫుడ్స్ వచ్చేసి బెర్రీస్ అంటే ఈ స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, ఇవన్నీ బెర్రీస్ చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ కలిగి ఉన్న ఫుడ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు 100 grams ఆఫ్ బెర్రీస్ తీసుకున్నారు అని అంటే మీకు అరౌండ్ 50 calories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నారు అని అంటే మీ బాడీలో ఎటువంటి ఇన్ఫ్లమేషన్ రాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. దాంతోపాటు మీ స్కిన్ టెక్స్చర్ని, గ్లోయింగ్ని కాపాడుతూ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ లిస్ట్ ఆఫ్ 0 calorie ఫుడ్స్ అండి. ఎప్పుడన్నా మీకు ఈటింగ్ విండోలో ఆకలి అనిపించింది అనుకోండి, ఈ ఫుడ్స్ని మీరు తిన్నారు అని అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హై క్యాలరీ లైక్ షుగరీ ఫుడ్స్ కానీ ప్రాసెస్ ఫుడ్స్ తినకుండా మీరు చాలామంది ఈటింగ్ విండోలో ఆకలి అనిపిస్తే ఒక్కొక్కసారి అన్నం ఎక్కువ పెట్టుకొని తినేస్తారనమాట. అలా తినకుండా ఈ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి మీ హంగర్నెస్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. సో ఇంకొక హెల్తీ టాపిక్ తోటి మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.